హాయ్ అందరికి ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం కుబర్నిటిస్‌ని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాం. దానికంటే ముందు నేను ఒకటి విషయం చెప్పాలనుకున్నాను. డాకర్‌లో మనకి కొన్ని పెండింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. ఒకటి డాకర్ ఫైల్, ఇంకొన్ని పారామీటర్స్ గురించి అయితే మనమైతే డిస్కస్ చేసుకోవాలి. ఓకే. అలానే మనకి డాకర్ నెట్వర్కింగ్ అనేది నేను కుబర్నిటిస్‌తో పాటు నేను కవర్ అయితే చేస్తాను. అలానే డాకర్ వాల్యూమ్స్ కూడా కుబర్నిటిస్‌తో పాటే కవర్ చేస్తాను. డాకర్ కంపోజ్ ఫైల్ ఉంది. కాన్ఫిగరింగ్ ఏ ప్రైవేట్ రిజిస్ట్రీ. సో, ఇవి మాత్రం ఉన్నాయి మనకి. ఇవి వీలు దొరికినప్పుడు నేను వీడియోస్ అయితే వదిలేస్తాను. కానీ ఈరోజు ఎజెండా వచ్చేసి మనం కుబర్నిటిస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? రైట్. ఫస్ట్ మనకి కుబర్నిటిస్ అంటే ఏంటో మనం అర్థం చేసుకుందాం. వాట్ ఈస్ కుబర్నిటిస్? కుబర్నిటిస్ అంటే ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్. ఫస్ట్ ఇక్కడ మనకి ఓపెన్ సోర్స్ అంటే ఏంటో తెలియాలి. ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే అదొక ఫ్రీ అప్లికేషన్. ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకొని వాళ్ళు ఆ అప్లికేషన్‌ని యూజ్ అయితే చేయొచ్చు. ఇక్కడ వీళ్ళు ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ టూల్ అన్నారు కాబట్టి కుబర్నిటిస్ అనేది నాకు ఓపెన్ సోర్స్. దానికి ఎటువంటి లైసెన్సింగ్ అంటూ ఏముండదు. నేను ఈజీగా నాకు కావాలనుకుంటే ఒకవేళ మీకు కూడా కుబర్నిటిస్ అనేది రన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు కూడా ఈజీగా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, అన్ అందుకే ఇక్కడ మనకి ఓపెన్ సోర్స్ అనేది చెప్పాడు. ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ వితౌట్ లైసెన్స్ అప్లికేషన్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. అలానే ఇంకో పాయింట్ ఏమన్నారు ఇది ఇట్స్ అన్ కుబర్నిటిస్ ఈస్ ఏ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్. ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటే నథింగ్ బట్ ఇక్కడ చూడండి మీకు కింద ఇమేజ్‌లో ఒకతనున్నారు. ఓకేనా? అతనొచ్చేసి ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. మ్యూజిక్‌ని ఎలా ప్లే చేయాలి అని జెప్పేసి. ఇక్కడ కింద కూర్చున్న మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన కమాండ్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకేనా? సో, ఇక్కడ ఎవరైతే నిల్చుకొని కమాండింగ్ ఇస్తున్నారో అది నా కుబర్నిటిస్. అలానే ఇక్కడ ఎవరైతే కూర్చొని ఆయన చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవుతున్నారో ఇవన్నీ ఏంటి నా కంటైనర్స్. ఆర్ డాకర్ హోస్ట్స్ అనుకోవచ్చు. ఓకేనా? ఆర్కెస్ట్రేషన్ ఏదా అంటే అది కంట్రోల్ చేస్తుంది. అంటే నా కంటైనర్స్‌ని అయితే ఒకప్పట్లో నేను డాకర్‌లో మామూలుగా కమాండ్స్ రన్ చేసి డాకర్ రన్ అని కమాండ్ రన్ చేస్తే డాకర్ కమాండ్ అనేవి అంటే డాకర్ కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను కుబర్నిటిస్ యూజ్ చేసుకొని ఆ కంటైనర్స్‌ని మేనేజ్ చేస్తున్నాను. అందువల్లే దీన్ని నేను ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటున్నాను. ఇట్స్ ఎ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్. కుబర్నిటిస్ అంటే మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. యూజువల్‌గా మనం డాకర్ రన్ అని యూజ్ చేసి కంటైనర్స్‌ని రన్ చేస్తాము. ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఆ కంటైనర్స్‌ని మేనేజ్ చేయడానికి నేను నా కుబర్నిటిస్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. ఓకేనా? ఈ కుబర్నిటిస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇక్కడ మనకి ఒక 6 అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? సెంట్రలైజ్డ్ మేనేజ్‌మెంట్ ఇస్తుంది నాకు కుబర్నిటిస్. అలానే కుబర్నిటిస్ ఫెయిల్ఓవర్ ప్రొవైడ్ చేస్తుంది. అలానే కుబర్నిటిస్ అనేది రిలయబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. స్కేలబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. రోలింగ్ ఔట్, రోలింగ్ బ్యాక్ అనే అప్డేట్స్‌ని నాకు ప్రొవైడ్ చేస్తుంది. అలానే రిసోర్స్ షెడ్యూలింగ్ కూడా నాకు ప్రొవైడ్ అయితే చేస్తుంది.